నేను ఏం చెప్పబోతున్నానంటే టెస్ట్ ఫ్లైట్ అంటే ఏంటిదని చెప్పబోతున్నాను అనమాట. సో యాక్చువల్గా టెస్ట్ ఫ్లైట్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండ్ ఒక సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేసేది ఎవరంటే యాపిల్ వాళ్ళు అనమాట. సో మేజర్గా మనం ఈ టెస్ట్ ఫ్లైట్లో ఎట్లా యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తుంటే యాపిల్లో అది మనం టెస్టర్స్కి ఇచ్చేసి టెస్టింగ్ చేపించడానికి, అలా టెస్ట్ చేసే వాళ్ళు మనకి రిపోర్ట్స్ ఇస్తారు. లైక్ మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఏదైనా క్రాషెస్ వస్తే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఈ టెస్ట్ ఫ్లైట్లో మనకి అప్డేట్ అవుతుంటాయి అనమాట. ఇది మనం ఎప్పుడైతే యాపిల్ డెవలపర్ అకౌంట్ తీసుకుంటామో మనకి టెస్ట్ ఫ్లైట్ సర్వీస్ కూడా మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. అట్లా వీళ్ళకి మనకి ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో మనకి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే, మనం దీన్ని యూజ్ చేసుకుని ఐమ్యాక్ కానీ, యాపిల్ టీవీకి కానీ, వాచ్లు కానీ, ఇలా వాటన్నిటికీ యాపిల్ ఐఫోన్లకు కానీ, సో వీటన్నిటికీ మనం క్రియేట్ చేసే యాప్స్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. అట్లే ఒకేసారి ఒక 10,000 మంది టెస్టర్స్ని తీసుకొని మనం ఇన్వైట్ చేయొచ్చు అనమాట. లైక్ ఏదైనా మన ఈమెయిల్ ఒక షేర్డ్ లింక్ అయినా పబ్లిక్ లింక్ ఇచ్చేయచ్చు, లేకపోతే వాళ్ళ ఐఫోన్లో ఈమెయిల్ అడ్రస్లు ఉంటాయి కదా, ఆ ఈమెయిల్తో అయినా ఇన్వైట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. మనకి ఆండ్రాయిడ్కి వచ్చేకల్లా ఎటువంటి సాఫ్ట్వేర్ లేదనమాట ఇలా డెవలప్ చేసిన అప్లికేషన్లో టెస్ట్ చేయడానికి. కానీ మన యాపిల్లో వచ్చేసి మనకి ఈ టెస్ట్ ఫ్లైట్ అనే సర్వీస్ బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది అనమాట. ఇది మామూలుగా కాదు, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇది అఫీషియల్ వెబ్ డాక్యుమెంటేషన్ అనమాట. ఈ విధంగా చూడొచ్చు మనకి టెస్ట్ ఫ్లైట్. నేను రియల్ టైంలో కూడా చూపిస్తా అది ఎట్లా వాడాలో. అండ్ ఇది వచ్చేసి మనకు ఓవర్ వ్యూ అనమాట. లైక్ టెస్ట్ ఫ్లైట్ సపోర్ట్స్ లైక్ ఐఫోన్కి కానీ, ఐప్యాడ్కి కానీ, మ్యాక్ ఓఎస్, టీవీ ఓఎస్, వాచ్ ఓఎస్, ఐమెసేజ్ వీటన్నిటికీ మనం అలౌ చేస్తుంది అనమాట. ఒకేసారి 100 యాప్స్ని మనం టెస్ట్ చేయొచ్చు, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. లైక్ మనం గ్రూప్స్కి చేసుకోవచ్చు, ఇంటర్నల్ గ్రూప్స్ అని, ఎక్స్టర్నల్ గ్రూప్స్ అని. మనం ఒకసారి అప్లోడ్ చేసిన బిల్స్ అన్నీ మనకి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనకి ఇంటర్నల్ టెస్టర్స్ ఏంటంటే ఒక 100 మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ మనం ఇచ్చేసేయచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ టెస్టర్స్ అని ఉంటారు. మన ఈమెయిల్తో ఇన్వైట్ చేయొచ్చు, ఈమెయిల్ కాకపోతే పబ్లిక్ లింక్తో అయినా ఇన్వైట్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి కాడ ఐఫోన్ వాళ్ళు ఈమెయిల్ ఇవ్వాలంటే ఒక ప్రైవసీ ఫీల్ అయిన వాళ్ళు మనం ఒక షేరబుల్ లింక్ ఇచ్చేసి ఆ షేరబుల్ లింక్ మీద క్లిక్ చేసి ఇన్విటేషన్ ఇచ్చేసేయచ్చు అనమాట. సో ఇదనమాట ఓవర్ వ్యూ. ఇది టెస్ట్ ఫ్లైట్. అండ్ టెస్ట్ ఫ్లైట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి వెబ్సైట్లో కూడా ఉంటుంది. అండ్ యాక్చువల్గా మళ్ళీ మనకి ప్లే స్టోర్లో కూడా యాప్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి యాప్ స్టోర్లో, నాట్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో కూడా మనకి అప్లికేషన్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఇది రియల్ టైం అనమాట. లైక్ టెస్ట్ ఫ్లైట్ నేను ఒక అప్లికేషన్ ఇచ్చేసా డెవలప్ చేస్తుంటే, ఇక్కడ నేను అప్లోడ్ చేసిన బిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. లైక్ ఏ బిల్డ్ ఎంత అని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను గ్రూప్స్ క్రియేట్ చేసి లైక్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మనం ఇక్కడ ఇచ్చేసుకుంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోద్ది అనమాట. లైక్ వాళ్ళ ఐఫోన్లో మనకి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఒక ఈమెయిల్ వెళ్తుంది ఫస్ట్ సారి ఇన్వైట్ చేసేటప్పుడు. వాళ్ళు ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తే వాళ్ళు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను పాత అప్లోడ్ చేసిన బిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. లైక్ ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు, ఏ ప్లాట్ఫామ్ ఇది, అండ్ ఏదైనా క్రాషెస్ వచ్చినాయి ఆ క్రాషెస్ రిపోర్ట్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు సపోజ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మనకి ఆ ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఎవరైనా స్క్రీన్ షాట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ, ఏదైనా క్రాషెస్ వచ్చినా కానీ మనకి అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మనకి 10,000 మంది 10,100 టెస్టర్లు మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 2 ఉన్నాయి ఇక్కడ. మనం కావాల్సిన మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా వెళ్ళిపోయి చాలా బాగుంటుంది సర్వీస్. మనం ఎప్పుడైతే ఒక బిల్డ్ సబ్మిట్ చేస్తామో ఎవరెవరైతే టెస్ట్ ఫ్లైట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారో ఈమెయిల్స్లో ఇక్కడ మనం చూపించాం కదా 2 ఉన్నట్టు వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగా మనకి మొబైల్ యాప్ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేసుకున్నంత సింపుల్గా మనం ఐఫోన్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోలేము అనమాట. సో అందుకోసమని వీళ్ళు టెస్ట్ ఫ్లైట్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. మనకి ఇక్కడ మొబైల్లో కూడా మనకి టెస్ట్ ఫ్లైట్ అనే యాప్ ఉంటుంది అనమాట. లైక్ మీరు యాప్లోకి వెళ్తే ఇక్కడ మనకి టెస్ట్ ఫ్లైట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. నాకు ఇలా వస్తుంది అనమాట. లైక్ మనకి ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ యాప్స్ అన్నీ మనకి ఎట్లా వస్తాయి. మనం కావాలనుకుంటే ఇలా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఇది ఒక్కటే వే అనమాట. మనం వేరే వేస్ ఉన్నాయి కానీ మనం అది మన ఐఫోన్ని క్రాక్ చేసి చేసుకోవాలి. అది అంత సజెస్టెడ్ మెథడ్ కాదు. సో ఈ విధంగా మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఈ యాప్ డీటెయిల్స్ మనం ఏది పర్మిషన్ అడుగుతుంది ఏంటి అని, డెవలపర్స్ ఎప్పుడు రిలీజ్ చేశారని. అదేవిధంగా మనం ఏదైనా ప్రీవియస్ బిల్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈ వర్షన్లో 2 బిల్స్ ఉన్నాయి. ఈ 2 బిల్స్లో ఏదో ఒక బిల్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం ఈవెన్ పాత వర్షన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే 90 డేస్ దాకా ఉంటాయి అనమాట. లైక్ ఎక్స్పైర్స్ 84 డేస్ ఉంది కదా, మనకి ఇంకో 90 ఒకసారి బిల్డ్ అప్లోడ్ చేస్తే మనకి 90 డేస్లో మనకి ఎక్స్పైర్ అయిపోయింది అనమాట.
సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా అప్డేట్ కావాలనుకుంటే ఎప్పుడైతే వాళ్ళు పుష్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అప్డేట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట TestFlight గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోలు కావాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.